హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం అయితే ఉంది. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటారా, నిన్న సిబిఎస్ఈ 10th రిజల్ట్ అయితే వచ్చాయి. నిన్న ఈవినింగ్ 4 o'clockకి మా మనవడు 85%తో పాస్ అయ్యాడు. 85%ఏ కదా గొప్పగా చెప్పుకుంటున్నావా అని మీరు అనొచ్చు. కాదు, అది పిల్లలకి ప్రెషర్ ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళు చదువుకునేటట్టు మనం ఏర్పాటు చేసి, ఎక్కడ ఏ ట్యూషన్లు లేకుండా ఒక మ్యాథ్స్ వాళ్ళ అమ్మ చెప్పుకుంది, తర్వాత సైన్సు, తర్వాత హిందీ నేను చెప్పుకున్నాను, ఇంగ్లీషు సోషల్ వాడే చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు. ఒక మ్యాథ్స్ మాత్రం స్టాండర్డ్ పేపరు వాడికి టఫ్గానే వచ్చింది. సిబిఎస్ఈ మొత్తం ఒత్తుకున్నారు మ్యాథ్స్ టఫ్గా వచ్చింది అని. కానీ మాకు కొంచెం భయం అనిపించింది, మ్యాథ్స్ టఫ్గా ఉంది వీడు ఎలా చేశాడా అని. ఎందుకంటే ట్యూషన్స్ లేవండి. స్కూల్ నుంచి వచ్చేసరికి 7:30 అయిపోయేది. అప్పుడు ఎవరు ట్యూషన్లు చెప్తారు? అందుకు వాళ్ళమ్మే పాపం తను నేర్చుకొని గూగుల్ ద్వారా వాటి ద్వారా నేర్చుకొని సమ్స్ అని, పూర్వం సమ్స్కి పూర్వం 10th క్లాసు ఇప్పుడు 10th క్లాసు వేరు కదా. 10th క్లాసే కాదు, ఏ క్లాస్ అయినా సరే చాలా వేరు. అలాంటప్పుడు పాపం వాళ్ళమ్మ మ్యాథ్స్ నేర్చుకొని వాడికి చెప్పింది. చాలా ప్రాక్టీస్ చేశారు. అంటే ముందంతా కొంచెం ఈజీగా వదిలేశాడు, తర్వాత పిల్లలకి భయం తెలుస్తుంది. ఎప్పుడైతే పోటీ ప్రపంచం వచ్చిందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ చదువులు ఏంటి అన్నది. ఇప్పుడు 85%తో పాస్ అయ్యాడు కదా, తర్వాత అనిపించింది వాడికి ఇంకొంచెం కష్టపడి ఉంటే ఇంకా మంచి మార్కులు వచ్చాను కదా అన్నది. ఎప్పుడైనా సరే ఆ రియలైజేషన్ అన్నది వాళ్ళల్లో కలగాలి, కానీ మనం చెప్తే రాదు. మేమందరం నార్మల్గా చదువుకొని నార్మల్ పాసులు అండి. ఫస్ట్ క్లాస్ అంటే అప్పుడు 60% అలా పాస్ అయిన వాడవే. మాకు పెద్ద మెరిట్ ఏం కాదు మీ అందరం. అలాగే మా మనవడు మెరిట్లో పాస్ అవ్వాలని, పిల్లలు మెరిట్గా ఉండాలనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే మేము కోరుకున్నాం. రాత్రి వాడు ఎంతసేపు ఉన్నా కూడా పక్కన నేనున్నాను అని నేను కొంచెం కూర్చొని వాడికి తెలియనివి ఏమైనా ఉంటే తెలియజెప్పి, నా చదువులు అంతంత మాత్రం చదువులే, కానీ నేను 16 ఏళ్ళు టీచర్గా పనిచేశాను కాబట్టి కొంచెం ఆ మాత్రం నాలెడ్జ్తో వాడికి హిందీలో స్టేట్ సిలబస్ నుంచి వాడు బెంగళూరు వెళ్ళినప్పుడు సెంట్రల్కి మారాడు సిబిఎస్ఈకి. అప్పుడు ఓనామాలు వాళ్ళు కూడా రావండి హిందీలో. అలాంటి పిల్లాడిని ఈరోజు నాకు వాడు 90% వచ్చింది అంటే నాకు చాలా హ్యాపీ. కళ్ళమంట నీళ్ళు వచ్చాయి నాకు, ఎందుకంటే అంతలాగా తయారయ్యాడు వాడు. మా అమ్మ పర్వాలేదు నేను చదువుకుంటాను హిందీ అనేంత మాట వాడికి వచ్చింది అంటే చాలా కృషి చేశాడు. ఏంటంటే రాత్రి వాడు 11, 12 దాకా ఉన్నప్పుడు నేనున్నాను బాబు అనేసి పక్కన కూర్చొని వాడికి వేడిగా కాఫీ కల్పించి వాడు చదువుతున్నప్పుడు ఆ ఒక్క ఓదార్పు పిల్లలకి చాలు, మేము ఉన్నామని. అంటే మీరు చదువుకోండి మేము పడుకుంటామని మనం వదలలేం కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి. వాళ్ళమ్మ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మొత్తం పని వాళ్ళమ్మ చేసుకొని రెండో పిల్లాడికి అదే పరీక్షలు అదే టైంలో వాడిని చూసుకుంటూ, తర్వాత పిల్లలకి ఇద్దరికీ కూడా మా మనవలకి ఎగ్జామ్స్ టైంలో జలుబులు, దగ్గులు, వైరల్ ఫీవర్లు, ఎంత నరకయాతన పడ్డాం. ఫైనల్కి వచ్చేసరికి పిల్లలకి ఏదో అలాంటిది. ఈరోజు నిన్న నేను, మా వారు, మా ఫ్యామిలీ, నా కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకు? 85%తో వాడు పాస్ అయ్యి చూపించాడు. ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఉన్నతే కోరుకుంటాం. వాళ్ళకి ఏది కావాలి, ఏ చాయిసో వాళ్ళని అడగాలి. మన చాయిస్ని వాళ్ళ నెత్తి మీద రుద్దామనుకోండి, వాళ్ళు ఇచ్చేయలేరు. అలాగే ఇప్పుడు ఏంటి, మన చాయిస్ వాళ్ళు రుద్ది నేను ఆ చదవను అనేసి ఇయర్లు పాడు చేసుకొని మళ్ళీ కిందకి దిగి చదువుకున్న పిల్లలు ఉన్నారు. అలాగే పెద్ద బీటెక్లు తర్వాత ఎంసెట్లు రాసి రాకుండా ఇయర్లు 1, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇళ్లలో కూర్చొని చదువుకునే పిల్లలు ఉన్నారు. ఏంటంటే చదువు విలువ వాళ్ళకి తెలియాలి. ఒకసారి దెబ్బ తగిలింది అనుకోండి, రెండోసారి వాళ్ళు రాటు తేలుతారు. ఇప్పుడు 85%తో పాస్ అయ్యాడు. వాడి మనసులో వచ్చింది కదా, ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగొచ్చింది కదా మా అమ్మ నాన్న అన్నవాడు రేపొద్దుట ఇంకొంచెం బాగా చదువుతాడని మనకు అర్థమైంది కదా. ఏంటంటే పిల్లలు ఆకతాయి పిల్లలండి, చిన్నపిల్లలు. ఏంటంటే వాళ్ళకి ఇంకా ముడ్డి కుదిరి రాదు, ఓ దగ్గర స్థిరంగా కూర్చోరు, ఆట మీద దృష్టి, ఇవన్నీ. అయితే వాళ్ళ స్కూల్ వాళ్ళు రాత్రి 7:30, 8 దాకా పిల్లల్ని మా దగ్గర ఉంచండి, మేము చూసుకుంటామంటే కూడా వీడు ఏనాడు ఉండేవాడు కాదు. 5:30 అయ్యేసరికి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి వచ్చేవాడు. తిండి సమంగా తినరు పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళని హాస్టల్లో ఉంచి చదివించడం కూడా మంచిది కాదు. కానీ మా పెద్ద మనోడు, నా కూతురు కొడుకు మాత్రం
వాడు స్టార్టింగ్ నుంచే ఫస్ట్ క్లాస్ నుంచే సెంట్రల్ స్కూల్లో చదివాడు, సిబిఎస్ఈ కోర్సు. వాడంతటి వాడే చక్కగా చదువుకొని 10th 94%తో పాస్ అయ్యాడు. అలాగే మంచి మార్కులతో తర్వాత ఇంటర్మీడియట్ 2 years కూడా మా ఇంటి దగ్గర నారాయణ కాలేజు లో హాస్టల్లో ఉండి, వాళ్ళ అమ్మ వాళ్ళు రాయ్పూర్ అయినా హాస్టల్లో పెట్టి తాత గార్డెన్గా, నేను తాత గార్డెన్గా ఉండి వాడు చదువుకున్నాడు హాస్టల్లో. అలాగే మంచి మార్కులతో పాస్ అయ్యాడండి, 90+తో పాస్ అయ్యాడు. ఇప్పుడు మంచి జాబుతో సెటిల్ అయ్యి బ్యాంకాక్లో ఉన్నాడు. ఆ సంతోషం వేరు కదా. పెద్ద మనవడు అలా సెటిల్ అయ్యాడు. రెండో వాడు 10th పాస్ అయ్యి ఇప్పుడు ఇంకా కాలేజీకి ఈవేళ రేపు వెళ్ళాలి. ఇంకా మూడో వాడు ఇప్పుడు 4th క్లాస్లో ఉన్నాడు. ఈ వీడియో చేయడానికి కారణం ఒకటేనండి, పిల్లలకి ప్రెషర్ ఇవ్వకండి. వాళ్ళు ఎంత చదవగలిస్తే అంతే చదువుతారు. ట్యూషన్లు పెట్టి, లక్షల్లో ట్యూషన్లు పెట్టి, వేలల్లో ట్యూషన్లు పెట్టి మన అందరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళం కదా, మనకున్న దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. నాకైతే ఏంటంటే ట్యూషన్ అవైలబిలిటీ మాకు లేదు. ఏ ఇంట్లో ఉన్నా కూడా నాకు ట్యూషన్కి చెప్పే ఎక్కడా లేదు, మాకు అందుబాటులో లేకపోయింది. దాంతో ఏంటంటే మేమే కష్టపడ్డాం. చూద్దాం, ట్యూషన్ లేకుండా పిల్లాడు, ఎందుకంటే తెలివైన పిల్లలు కాదు అని చెప్పలేను, కానీ వాళ్ళు స్థిరంగా కూర్చొని పుస్తకం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదివేటట్టు చూసుకుంటే పిల్లలు ఎంతో చక్కగా పాస్ అవుతారు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు నా అనుభవం ప్రకారం మా మనవళ్ళలో నేను చూసిన అనుభవం ఏంటంటే, వాడు మనసు పెట్టి చదివింది మహా అంటే 5 నెలలు 6 నెలలు దాకా వాడు ఈజీగానే తీసుకున్నాడు. అయితే స్కూల్ యావరేజ్ మాత్రం, స్కూల్లో పేపర్స్ అన్నీ కూడా బ్రిలియంట్ స్టూడెంట్ కిందే వాడికి అన్నీ 25కి ప్రతి ఎగ్జాము 23కి తక్కువ రాలేదు. అదే కాన్ఫిడెన్స్తో నేనున్నాను 10th బాగా పాస్ అవుతాడు అని. అలాగే చేసి చూపించాడు. అయితే మ్యాథ్స్ కొంచెం టఫ్గా ఉండడం వల్ల కొంచెం తగ్గింది. దానికి మనం ఏం చేయలేమండి. పిల్లలకు ఆ టైంలో వాళ్ళ బుర్రల్లో ఎలా ఉంటుంది అన్నది తెలీదు. ఈరోజు పరీక్షలో 100కి 100 రావచ్చు, కానీ స్కూల్ వాళ్ళు దిద్దేది వేరు, సెంట్రల్కి పై వాళ్ళ చేతుల్లోకి పేపర్ పడ్డాక వాళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయో అవన్నీ కూడా తట్టుకొని పిల్లలు పైకి రావడమే చాలా గొప్ప. ఈరోజు నేను చాలా సంతోషంగా మా మనవడు పాస్ అయ్యాడని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. 10th క్లాస్ ఇది తొలి మెట్టు. దేనికైనా 10th పాస్ అయ్యాడా లేదా, కంపార్ట్మెంట్ రాకుండా 10th పాస్ అయ్యాడన్నది తొలి మెట్టు. ఇక్కడ నుంచి ఇంకా వాడు చదువులో యుద్ధమే చేయాలి. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, తర్వాత వాడు ఎందులోకి ఏ లెవెల్లోకి వెళ్ళినా, బీటెక్ అవనండి ఎందులోకి వెళ్ళినా కూడా ఇంకా వాడు లైఫ్లో సెటిల్ అయిన దాకా కూడా యుద్ధం చేస్తూనే ఉండాలి చదువులో. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇంకా రేపు రిజల్ట్ వస్తాయంటే మా పెద్ద మనవాడు, 2 మనవాళ్ళు, చిన్నవాడికి పెద్దవాడికి, మా పెద్ద మనవాడు పాప వాళ్ళ బాబు అక్కడ నుంచి 2కి చక్కగా స్కూల్ బ్యాగ్స్, చాక్లెట్స్ అవన్నీ పంపించాడు. నాకు అది శుభసూచకంగా అనిపించింది. వీడేదో చక్కగా గిఫ్ట్ పంపించాడు. అలాగే పాస్ అయ్యాడు అనగానే వాళ్ళ తాత ఏదో గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత మా తమ్ముడు వాడు పాస్ అయ్యాడు అనగానే బయటికి తీసుకెళ్ళిపోయి వాడు ఏది కావాలంటే అది ఇప్పించేయండి అన్నాడు. అలా కాదురా, ఇవాళ చిన్నవాడు పుట్టినరోజు, ఏదో చిన్నగా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ సిస్టర్ని వాళ్ళని పిలుచుకొని మా కోడలు ఏదో సెలబ్రేట్ చేసుకుందాం, ఇంకా రాను పెద్దవాళ్ళు అవుతుంటే పుట్టినరోజులు అంటే చేయలేం కదా, ఓపిక ఉంది చేసుకుందాం అని. సడన్గా 4 o'clockకి నిన్న స్కూల్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్, రిజల్ట్ వచ్చింది, వస్తోంది అనేసి. ఇంకా అక్కడ మా టెన్షన్ మొదలు. వీడా కేక్ కటింగ్లు సరదా, వాడు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని. కానీ భగవంతుడు మా నెత్తి మీద పాలే పోసాడు. చాలా సంతోషంగా నేనైతే, ఎందుకంటే చాలామంది వీడియోలు నేను చూడలేక ఈ కారణం చెప్పాను. మా మనవడితో నేను కొంచెం కూర్చోవలసి వస్తుంది, ఎవరి వీడియోలు ఎవరి లైవ్లకి రావట్లేదని. కానీ అందరూ నాకు సహకరించి, ముందు మీ మనవడిని చూసుకోండి అమ్మా, మా వీడియోలు తర్వాత చూసుకుందాం, మీరు ఎలా ఉన్నా మీకు మేము సపోర్ట్ ఇస్తామన్నారు. అలాంటి వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక ముందు నాకు చేతనంత సాయం మీకు చేస్తాను. ఇదండి మా తమ్ముడైతే ఐస్ క్రీమ్ పంపించాడు వాడికి. వెంటనే ఐస్ క్రీమ్ పెట్టమని తను పాపం ఐస్ క్రీమ్ పంపించాడు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఇలాగ ఏవో ఉన్నప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే వాళ్ళు బాగుంటుంది, వాళ్ళకి కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. ఇక ముందు కూడా మేము పిల్లలకు చదువుల్లో మనకెంత తోడ్పాటు మనం ఎంత చేయగలమో అంతా మనం చెయ్యాలి. వాళ్ళ ఉన్నతికి మనం ఒక మెట్టు వేయాలన్నమాట. ఇది తొలి మెట్టు అయిపోయింది కాబట్టి తర్వాత నుంచి ఇంకా ఇంటర్మీడియట్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళని చదివించడం చాలా కష్టం అండి. ఇప్పుడు చదువులన్నీ 2 లక్షలు, ఇంటర్మీడియట్ 2 లక్షలు అంటే
ఎలాగ అసలు 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నవాళ్ళు ఎలా చదివించుకుంటారు? అప్పటి రోజుల్లో మేము ఎలా చదివించామంటే 3 నెలలకి 15 రూపాయలతో నా పిల్లలు నేను చదివించాను. ఇప్పుడు 2 లక్షలు. మా అబ్బాయి అంటూ ఉంటాడు ఒక్కొక్కసారి, అమ్మ ఒక కన్ను కాదు 2 కళ్ళని నాకు 2 ఇచ్చావు, కానీ ఇప్పుడు 2 చదివించేసరికి నా ప్రాణం పోతోంది అని. కానీ ఏం చేస్తాం, అంతే కదా. వాళ్ళ యొక్క అనుభవాలు ఒకరికొకరు తోడు ఉండాలి. ఎప్పుడైనా కష్టం సుఖం చెప్పుకోవడానికి తోడు అన్నది కావాలి అనుకుంటాం కదా. అలాగే మా అమ్మ నాకు చెప్పింది, నేను మా అబ్బాయికి చెప్పాను. అయితే భగవంతుడు ఇచ్చిందని మనం కాదనుకోలేం కదండి. ఆ 2 పిల్లల్ని వాళ్ళు చారు అన్నమైన మనం తిని పిల్లలకి ఒక చదువు అన్నది ఏర్పడిస్తే, జ్ఞానం అక్షర జ్ఞానం ఇస్తే వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారు. డబ్బు సంపద కాదండి, ఈవేళ ఉంటుంది రేపు పోతుంది. కానీ ఆఖరిగా నేను చెప్పేది అక్షర జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి. ఆ జ్ఞానమే వాళ్ళని రేపొద్దుట ఒకళ్ళ ముందు చెయ్యి జాచకుండా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ దానికి బాగుంటుంది. వాళ్ళు తింటారు, 10 మందికి పెట్టేటట్టు ఉంటుంది. ఎప్పుడైనా నోటి మీద అక్షరం ఉంది అంటే వాళ్ళు నిజంగా బాగుపడతారండి. ఈ మాట నేను అక్షర సత్యంగా చెప్తున్నాను. ఇదండి ఈరోజు నేను చాలా హ్యాపీగా మా మనవడు పాస్ అయ్యాడు అని చెప్పుకోవడానికి. ఎందుకంటే చిన్నప్పుడు ఇంత పిల్లాడు వాడా ఇప్పుడు 10th పాస్ అయ్యాడు అని మాకు ఆశ్చర్యం. అలాంటి ఆ అనుభవంతో నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. నాకు సహకరించి నాకు తోడు అందించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అక్షర జ్ఞానం ఇస్తే ఎటువంటి వాళ్ళకైనా బాగుపడతారు అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నాకు వచ్చిన ఆ కొద్దిపాటి విద్యని నా పిల్లలకు అందించడంలో నా వంతు సహకారం నేను చేశానని అనుకుంటున్నాను. ఉంటానండి, మీ పార్థ.